అందరికీ మరణాత. క్రీస్తునందు ప్రియమైన దేవుని విశ్వాసులైన వారులారా, ఈ ప్రత్యేకమైన ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి మిమ్మును ఆహ్వానించుచూ ఉన్నాం. ప్రారంభ ప్రార్థనతో కార్యక్రమాన్ని ఆరంభించుకుందాము. ప్రార్థన. మహామహిమ కలిగిన కృప కలిగిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు అనేకమైన స్తోత్రములు చెల్లిస్తున్నాము. మే నెల చివరి ఆదివారములో మమ్మను ఉంచినందుకు మీకు అనేకమైన స్తోత్రములు. నెలంతా మమ్ములను నీ కృపలో భద్రపరచిన విధానమును బట్టి మిమ్మును స్తుతించుచు ఆరాధించుచు ఉన్నాం. ఆరాధన దినము ఆచరించవలసిన దినం. ఏ రోజు కన్నా ఈ రోజే గొప్ప దినమని మాకు మీరు సెలవిచ్చిన వారై ఉన్నారు కనుక మీకు అనేకమైన స్తోత్రములు. మాతో మీరుండండి. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా, త్రియేక దేవునిగా మాతో మీరుండండి. ఈ కార్యక్రమంలో ఏకీభవించుచున్న వారందరిపై మీ దీవెన దయచేయండి. ఈ దినము ప్రభువా మాతో మీరు మాట్లాడండి. ఏ మాటలు మాట్లాడనై ఉన్నారు, ఏ వర్తమానము మాకు ఇవ్వనై ఉన్నారు, మాకు దయచేయమని అడుగుచున్నాం. పాటలలోను, ప్రార్థనలోను, వాక్యములోను, ముగింపులోను, ప్రతి కార్యక్రమములో మీరు మాకు అండగా ఉండి మహిమను పొందమని మనం చేస్తున్నాం. పెంతెకోస్తు పండుగల గురించి ప్రభువా మేము ధ్యానించుకొనుచుండగా కృపను చూపండి. ఆ పండుగ ఆశీర్వాదములు మాకు మెండుగా దయచేసి ఆది అపోస్తలులపై కుమరించిన ఆత్మ అభిషేకము ఈ దినాల్లో మాకును మెండుగా దయచేసి మహిమను పొందమని ఆరాధనకు యజమానుడు యోగ్యుడైన యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. పాటలు పాడుకుందామండి. మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు షాలేం బాబు పాటలు పాడి ప్రభువును మహిమపరుస్తారు. కన్వెన్షన్ కీర్తన పుస్తకంలో నుండి 75వ పాట పాడుకుందాము. పావురమ పరలోక అనే పాట పాడుకుందాము. Thank you.
దైవాత్మారము నా తనువు నా ప్రాణము దైవాత్మారము నా తనువు నా ప్రాణము నా జీవాంతై నీతోనే నా జీవసింపు నా జీవాంతై నీతోనే నా జీవసింపు
వాక్యమును చదువుకుందాము. బైబిల్ గ్రంథములున్న వారు గ్రంథములను తెరచి వాక్యాన్ని చూడండి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ప్రారంభము నుండి 4 వచనములను చదువుకుందాం. అలాగే 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు కూడా చదువుకుందాం. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఓ దైవజనుల, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు ఏర్పరచుకొనబడిన దినము వరకు ఆయన చెవిటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథము రచించి తిని, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకుంది. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించింది, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చింది, కానీ ఇప్పుడు దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురని. అలాగే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 2 వచనం చదువుకుందాం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచుచున్న బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలక అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుడి వాక్యం జీవించిన ప్రార్థన చేసుకుందాము. వాక్యం కొరకు ప్రార్థన. పాస్టర్ గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరి మట్టుకు వారే ప్రభువుని తలంచుకున్నాము. కొన్ని దానం కలిగి వారి వారి ఆరాధనలో ఏకీభవించిన వాళ్ళగా ప్రభుని తలంచుకుందాము. ఆరాధన పండుగ జరుపుకున్న మనము నేటి దినము పెంతెకోస్తు పండుగ దినము మేడగదిలో 120 మంది పురుషులు ప్రార్థించినప్పుడు దేవుడే వారి మధ్యలోకి ఆదరణకర్తను పంపించిన వారంటున్నారు. దేవుడు బలహీనను బలపరచుటకును ఇంగిన వారిని లేవనెత్తుటకును దేవుడే తన యొక్క ఆత్మను మన మధ్యలోకి పంపించి ఆనాటి నుంచి నేటి వరకు మనల్ని బలపరుస్తున్నాడు కనుక ఎవరి మట్టుకు వారి దేవా నీ అట్టి ఆత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభువాని ప్రార్థన ఏకీభవించుకున్నాము. పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. పరిశుద్ధాత్మను నా హృదయములో
మమ్మల్ని బలపరచండి. ఎండిన ఎముకలను అయ్యా నీవే మరలా బలపరిచేవారంటున్నారు. ఎండిన ఎముకలలోనికి నీ ప్రభావం పంపించేవారంటున్నారు. ఎవరైతే నేను ఆత్మీయ స్థితిలో ఎండిపోయిన వారుగా ఉంటున్నారో, బలహీన స్థితిలో ఉంటున్నారో, అయ్యా శరీర కార్యములతో ఉంటున్నారో, అటు శరీర కార్యములు నశింపచేయండి నాయన. దేవాని పరిశుద్ధాత్మ నింపుదల దయచేయండి ప్రభువాని. ఎవరు మటుకు వారి ప్రభు వేడుకున్నాము. మహాపరిశుద్ధుడు గడ్డవేల తండ్రి, ఉన్నవాడని వాడని వాగ్దానం చేసిన దేవా, అంతటా అందునటువంటి తండ్రి, ఘనమైన దేవా, గొప్ప దేవా, మహోన్నతుడమైన దేవా, మహాకరుణమైన దేవా, పరిశుద్ధుడమైన దేవా, మీ ఘనమైన నామమునకు వెళ్ళలేని వందనములు. అయ్యా యొక్క నెలలో ఆఖరి ఆదివారంలో పెంతెకొస్తు పండుగ దినములు జ్ఞాపకం చేసుకుంటూ ఇంటి పునరుత్థాన ఆరాధన నడిపించుకుంటూ కృపను చూపించిన దేవా, మీకు అనేకమైన స్తోత్రములు. గడిచిన కాలమంతా మీ రెక్కల కిందలో ప్రియాబిడ్డలందరినీ వారి కుటుంబాలను భద్రపరిచారు. ఏ తెగులు ఏ కీడు పట్టిల్లకుండా అపాయం నుండి, గండం నుండి, లోకము నుండి, శత్రువుల నుండి, వ్యాధుల నుండి, విపత్తుల నుండి విమోచించు కాపాడుచున్న కాపురమైన దేవా, మీ ఘనమైన నామములకు వెళ్ళలేని వందనములు స్తోత్రములు నాయన. నేటి దినము ప్రభావి అపోస్తులైన వారు మేడగదిలో కూడుకుని ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించినప్పుడు వారందరిపైకి దిగి వచ్చినటువంటి మీ ఆత్మను ఈ అన్ని కాలముందు దేవా, నీ మహిమను అయా మీ అగ్ని నాయన మీరు కృమరించబడుచున్నాము. అన్ని కాలముందని జనాంగములు ఆత్మ కృమరిస్తానని, నా దాసులు పడే దాసురాండ్లపై నా ఆత్మను దించుతానని వాగ్దానం చేశారు. వృద్ధులు కలలు కంటారని, యవనస్తులు ప్రవచిస్తారని పరిశుద్ధాత్మ తండ్రి ఏవేలు ప్రవక్త ద్వారా రాయించిన దేవా, అట్టి వాగ్దానములను మీరు నెరవేర్చుచు అయా తండ్రి మహిమ రాకడ కొరకు పెళ్లి కుమార్తెగా అయా మమ్మల్ందరినీ మీరు సిద్ధపరచబడుచున్నాము. దేవా, వాక్యములో ఏకీవించిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. లైవ్లో ఎంతమంది కుటుంబాల్లో దాన్ని కూడుకుని ఈ యొక్క ఆరాధనలో పాల్గొనలు పొందుచున్నారో, పెంతెకొస్తు పండుగ ఆశీర్వాదములు అయ్యా, ఆత్మ నింపుదల, ఆత్మ కృమరింపు ప్రతి ఒక్కరిలో మీరు దయచేయబడుచున్నాము నాయన. గదిలో మండిన పావురమా, నదిలో మండిన పావురమా, సన్నిధిలో మండిన పావురమా, నేడు మా హృదయములను మండించండి అని భక్తులైన వారు వేడుకున్నట్లుగానే పరిశుద్ధాత్మ తన ప్రతి ఒక్క హృదయములను నీ ఆత్మ చేతనైనా మీ పరిశుద్ధాత్మకు ఎలుగు చేత నేను అడుగుచున్నాము. అయ్యా, మీ దాసులైన వారు వర్తమానం అందించిండగా నిలబడేది మీరు కానీ మాట్లాడేది నేను చెప్పిన మీరే. అయ్యా, ప్రజలందరికీ కావలసిన వర్తమానమును దేవా మీరే ఉండి మాట్లాడుతున్నాము నాయన. పెంతెకొస్తు పండుగ ఆశీర్వాదములు అయ్యా, విడిచిన బిడ్డలకు, ఏకీపించిన బిడ్డలకు మీరే దయచేసి మహిమ పొందమని మా మధ్యలో ఆత్మరూపిగా నడిపిస్తూ ఉన్న యేసయ్య నామమున స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. మరణాత. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. బైబిల్ గ్రంథములు ఉన్నవారు మీ గ్రంథములను తెరచి మత్తయి వ్రాసినటువంటి సువార్త 28వ అధ్యాయము మత్తయి వ్రాసిన సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించిడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని విశ్వాసులైన వారులగా, ఈ ప్రత్యేకమైనటువంటి పెంతెకొస్తు పండుగ దినమందు
మీ అందరినీ చూచి దేవుని వాక్యాన్ని బోధించుటకు ప్రభువిచ్చిన ఈ అమూల్యమైన సమయమును బట్టి ప్రభువును స్తుతించుచు ఉన్నారు. బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణ సమయములో చెప్పినటువంటి మాటలను మనము చూస్తే, మీరు సువార్తను ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బాప్తిస్మమిచ్చి నేను మీకు బోధించినటువంటి సంగతులను వారికి మీరు బోధించండి అని దేవుని యొక్క వాక్యములో ప్రభువు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, తండ్రి కాలములో సృష్టిని ఆయన మనకు ఇచ్చారు. ఆకాశములు భూమి కలుగును గాక అని చెప్పగా అవి కలిగినవి. సముద్రములు, జలచరములు, ఆకాశ పక్షులు, భూజంతువులు కలుగును గాక అని చెప్పగా అవి కలిగినవి. వృక్షములు, పశువులు, పురుగులు, మనము చూచుచున్నంత సృష్టి కూడా ప్రభువు చెప్పగా కలిగిన సంగతి మనము ఎరిగిన వారమై ఉన్నాం. సూర్య చంద్ర నక్షత్రములు కూడా ఆయన కలుగ చేసిన సంగతిని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. నీ తండ్రి గర్భములో కూడా ఆయన నిన్ను రూపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనవలసినదిగా మీకు నేను మనం చేస్తూ ఉన్నాను. కనుక తండ్రి అయిన ప్రభువు సృష్టిని కలిగించి మనలను కలిగించినటువంటి వారై ఉన్నారని మీకు నేను మనం చేస్తూ ఉన్నాను. తండ్రి సృష్టినిస్తే కుమారుడు తన రక్తాన్ని చిందించి రక్షణను మనకు అందించినటువంటి వారై ఉన్నారు. మానవునిలో ఉన్నటువంటి పాపమును, శాపమును ఆయన తీసివేయుట కొరకు భూమి మీదకు ఆయన నరుడుగా వచ్చారు. 33.5 సంవత్సర కాలము ఆయన జీవించి 3.5 సంవత్సర కాలము ఆయన సేవను కొనసాగించి ఎన్నో అద్భుతములు చేశారు. పరలోక రాజ్యమును గురించి, పాప క్షమాపణను గురించి ఆయన ప్రకటించారు. దయ్యములను తరిమివేశారు. ఆకలి ఉన్న వారికి ఆహారమునిచ్చారు. సృష్టిని ఆయన గద్దించి సృష్టిపై తన అధికారాన్ని ఆయన ప్రకటించారు. చివరకు మన నిమిత్తమై సిలువలో యజ్ఞమై తన ప్రాణమును బలిగా దానముగా పెట్టిన సంగతి మనము గమనించాలి. ఆయన మనకు రక్షణను దయచేసినటువంటి వారై ఉన్నారు. భూలోకములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సిలువ రక్షణను అందుకునవలసిన వారై ఉన్నారు. యోహాను 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనము చూస్తే, యేసుక్రీస్తు రక్తము లోకములో ఉన్న మనందరి పాపములను కడిగి పరిశుద్ధపరచి మనలను పవిత్రులనుగా చేస్తుంది. కాబట్టి ఆయన పరిశుద్ధమైన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మనము పరిశుద్ధ
బలపరచబడుచు ఉన్నాము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తాను జీవించి సువార్త చేయించున్నటువంటి కాలంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఆయన ఒక వాగ్దానం మనకు చేశారు. యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మనము చూద్దాము. 16వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథులనుగా నేను విడువను, మీ యొద్దకు వద్దును. కొంతకాలమైన తరువాత
50 దినములకు 7 వారముల పండుగను వారు చేశారు. అదే పెంతెకోస్తు పండుగ. దేవునికి మహిమ కలుగును గాక. క్రొత్త నిబంధన గ్రంథములో కూడా యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపములను మోసుకొని పోవుటకు వచ్చిన దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారు పాస్కా పండుగ దినమునందు ఆయన సిలువలో మన కొరకు బలి అయిన సంగతిని మనమందరం కూడా గమనించాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. మన కొరకు ఆయన వధించబడ్డాడు. మన కొరకు ఆయన తన ప్రాణమును బలిగా దానముగా ఇచ్చాడు. తన రక్తమును కార్చి మనకు రక్షణ భాగ్యమును ఇచ్చాడు. అది జరిగిన 50 దినములకు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పెంతెకోస్తు అనేటువంటి పండుగ వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యూదుల కాలంలో ఆచరించినటువంటి ధర్మశాస్త్ర కాలంలో ఆచరించినటువంటి పండుగ ఇప్పుడు కృపాకాలంలో మనము ఆచరిస్తున్నటువంటి పండుగ మనము గమనించాలి. కాబట్టి పెంతెకోస్తు అనేది పండుగ దినమున ఈ గొప్ప కార్యము జరిగినట్లుగా మనము చూస్తున్నాం. 11 మంది అపోస్తలులతో పాటు అనేక మంది భక్తులు అక్కడ ఉన్నారు. యేసు తల్లి అయిన మరియయు, అలాగనే యేసు శిష్యులైన వారు, బంధువులైన వారు, ఆయన వెంబడించేవారు దాదాపుగా 120 మంది మేడగదిలో ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, వీళ్ళందరూ కూడా 10 రోజులుగా అక్కడ వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనలకు ప్రతిఫలంగా దేవుని ఆత్మ వారి మీదకు కుమ్మరించబడింది. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, ఓ మాట చెప్పాలంటే అది అపోస్తలులకును అనగా యేసు శిష్యులకును అక్కడున్నటువంటి భక్తులకును ఒక గొప్ప పండుగ వాతావరణం. వారందరిలో కూడా ఆత్మను పొందే ఉన్నటువంటి గొప్ప సంతోషం, గొప్ప ఆనందం, గొప్ప సమాధానం వారికి కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యములో కనుక మనం చూస్తే మత్తయి రాసినటువంటి సువార్త 16వ వచనంలోను, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలోను కొన్ని మాటలను మనము చూద్దాము. చదువుకుందాం. మత్తయి సువార్త 3:16. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. అప్పుడు ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ దేవుని ఆత్మ పావురము వలె దిగి దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. మరియు ఆకాశములో నుండి ఈయనే నా
నా హృదయములో మండి నా మదిని వెలిగించు అని భక్తులు రాశారు. మోషే కాలంలో పొలలో ఉన్నటువంటి పావురము, యేసు ప్రభువు కాలంలో నదిలో ఉన్నటువంటి పావురము, శిష్యుల కాలంలో, ఆది సంఘ కాలంలో గదిలో ఉన్నటువంటి పావురము, ఈనాడు ఆ ఆత్మ నీలోను నాలోను ఉండి మనలను వెలిగించేదిగా ఉండాలని దేవుని సేవకునిగా మీకు మనం చేస్తున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వారులారా, ఆ గదిలోనికి వచ్చినటువంటి ఆత్మ ఈనాడు మన కార్యక్రమాలలోనికి కూడా వస్తుంది. ప్రతి శనివారము హిందూపూర్ పట్టణంలో బైబిల్ మిషన్ స్వస్థత శాలలో జరుగుతూ ఉన్న స్వస్థశాల కార్యక్రమంలోనికి పరిశుద్ధాత్మ దిగి వచ్చుట అనేక మంది చూచుచూ ఉన్నారు. పరిశుద్ధాత్మను అనేక మంది పొందుకుంటూ ఉన్నారు. అనేక మంది ఆ ఆత్మను అనుభవించుచు ప్రభువును స్తుతించుచున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఆరాధనలోను దేవుని ఆత్మ దిగి వచ్చుట, సభలలోను దేవుని ఆత్మ దిగి వచ్చుట, సువార్త కార్యక్రమంలోను, అలాగనే మనము పెట్టే ఉపవాస ప్రార్థన కూటములలో దేవుని శక్తి మన మీదకు దిగి వచ్చుట అనేక మంది గమనించుచూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ అభిషేకము ఆ 120 మందికి కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. దావీదు సమూయేలు చేత అభిషేకించబడినప్పుడు తల మీద నూనె పోసి అభిషేకించగానే దేవుని ఆత్మ అతని మీదకు బలముగా వచ్చెను. బోలో యేసు మహారాజుకి. కాబట్టి ప్రియులారా, దేవుని ఆత్మ మన మధ్యలో ఉండి మనలను అభిషేకించుచున్నదన్న సంగతిని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో కనుక మనము చూస్తే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 2వ వచనములో మనము చూస్తే పరిశుద్ధాత్మ అందరికీ వినబడిందంట. 2వ వచనములో మనము చదువుకుంటే అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. చూడండి, ఒక ధ్వని, ఒక శబ్దం, ఒక బలమైనటువంటి శబ్దం అక్కడ వచ్చిందంట. దాదాపుగా ఆ పెంతెకోస్తు పండుగను ఆచరించుటకు, వారముల పండుగను ఆచరించుటకు 16 దేశములలో ఉన్న యూదులైన వారు, భక్తులైన వారు అక్కడ ఉన్నారు. ఆ శబ్దము వినగానే వీరున్న మేడగది వైపు పరిగెత్తారు. 6వ వచనములో మనము చూస్తే ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషలతో మాట్లాడుట విని కలవరపడి. చూడండి, 120 మంది భాషలతో మాట్లాడుతున్నారు. అక్కడున్న వారి వారి భాషలతో వారి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడున్నటువంటి యూదులు దాదాపుగా 3 లక్షల మంది ప్రజలట ఆ పండుగకు వచ్చింది. అందులో అనేక మంది వారు భాషలు మాట్లాడుట విని కలవరపడి అనే మాటను చూస్తున్నాం. 120 మందిలో పేతురు గారు లేచి దేవుని గూర్చి, యేసుక్రీస్తు యొక్క మరణమును గూర్చి, యోవేలు గ్రంథములో రాసినటువంటి పరిశుద్ధాత్మను గూర్చి ఆయన మాట్లాడుచు వారిని ఒప్పించుచున్న సమయంలో దాదాపుగా 3,000 మంది ప్రజలు దేవునిని అంగీకరించారు. బోలో యేసు మహారాజుకే. 3,000 మంది ప్రభువును అంగీకరించి వారు బాప్తిస్మము తీసుకుని సంఘమునకు చేర్చబడినట్లుగా వాక్యం
చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఆ 3,000 మంది ప్రభువును అంగీకరించినట్లుగా మనము చూస్తున్నాము. మనము దేవుని ప్రార్థనలో ఉంటే దేవుని యొక్క శబ్దమును మనము వింటాం, దేవుని యొక్క స్వరమును మనము వింటాము, దేవుని యొక్క మాటలను మనము వింటాము. దేవుని స్వరము వినే అనుభవము లేకుండా దేవుడు మాట్లాడడు. దేవుడు వాక్యము ద్వారానే మాట్లాడతాడు, దర్శనము ద్వారా మాట్లాడడు, స్వరము ద్వారా మాట్లాడడు అని చాలా మంది చెప్పుట బహు విడ్డూరముగా ఉన్నది. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా. ప్రకటన గ్రంథములో 4వ అధ్యాయములో యోహాను గారికి వినబడింది, ఇక్కడికి ఎక్కి రమ్ము అని. దర్శన గ్రంథములో అనేక మార్లు ప్రభువు కనబడుట, మాట్లాడుట, అనేక విషయములు చూపించుట మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మీరు అడగాలి, ఏమని? తెలివిని కలిగించు నాలో జీవిత వెలిగించు. తెలివిని కలిగించు నాలో జీవిత వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. దైవాత్మ బ్రహ్మో నా సర్వగుణ ప్రాణము నా జీవమంతయు నీతో నింద చేరి వసించు. నా జీవమంతయు నీతో నింద చేరి వసించు. కాబట్టి ప్రియమైన దేవుని విశ్వాసులైనటువంటి వారు కదా, ఈ ప్రత్యేకమైనటువంటి దినములలో దేవుని స్వరము ఈ కడవరి దినాల్లో మనం వినాలి. దేవుని స్వరము వినాలంటే దైవ సన్నిధి నువ్వు చేయాలి. దేవ నాకు కనబడు, నాతో మాట్లాడు, దేవ అందరికీ కనబడు, అందరితో మాట్లాడు అనేటువంటి ప్రార్థన నీవు చేసుకొని ధ్యానములో ఉంటే దేవుడు నీ జ్ఞానముతో మాట్లాడతాడు, నీతో మాట్లాడతాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళగా దేవుని స్వరమును వింటే తప్ప నీవు సాతానును ఓడించలేవు. దేవుని స్వరమును వింటే తప్ప లోకాన్ని జయించలేవు, జీవపు డబ్బమును జయించలేవు, నీ శరీరాన్ని నువ్వు జయించలేవు. కాబట్టి దేవుని స్వరము వినేటువంటి గొప్ప ఆత్మ కార్యమును నీవు పొందుకోవాలని దేవుని సేవకునిగా మీకు మనం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాటను గనక మనము చూస్తే పరిశుద్ధాత్మ వినబడటమే కాదు కానీ కనబడింది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో 2వ అధ్యాయము 4వ వచనములో మనము చూస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ అంట అగ్ని వలె వారి మీదకు వచ్చింది, అగ్ని నాలుకల వలె. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి పరిశుద్ధాత్మ కనబడింది. ఆమేన్. పరిశుద్ధాత్మను కోరుము జీవమాయే ప్రభుని పేరట వేడు. జీవమాయేసు ప్రభుని పేరట వేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ అగ్ని వలె వారి
మనము చూస్తూ ఉన్నాం. అగ్ని నాలుకలు వారికి కనబడను. దీనినే బహిరంగ దర్శనము. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా మన బలహీనతలు దహించి వేయబడుతున్నాయి. నీలో ఏ బలహీనతలు ఉన్నవో, ఏ అపవిత్రత ఉన్నదో, ఆ బలహీనతలను అపవిత్రాత్మను పరిశుద్ధాత్మపు అగ్ని దహించి వేస్తుందని నీకు మనం చేస్తున్నాం. ఇందాక అమ్మగారు పాడారు, పరిశుద్ధాత్మను నాలో ప్రవహింపచేయుమయ్యా. పరిశుద్ధాత్మ ఎవరిలో ప్రవహించబడుతుందో, ఎవరిలోనికి వస్తుందో వారిలో ఉన్నటువంటి బలహీనతలు దహించి వేయబడతాయి. అందుకనే ప్రభువు దేవదాసయ్య గారితో మాట చెప్పారు, నీ బలహీనత తట్టు చూడద్దు, నా బలము తట్టు చూడు. నీ బలమునకు మించిన పని నా బలము చేస్తుందన్నా. కాబట్టి ప్రియమైన వాళ్ళురా, నీ బలహీనతల తట్టు చూడద్దు, కానీ పరిశుద్ధాత్మ కొరకు నీవు ప్రార్థన చేస్తే ఆ పరిశుద్ధాత్మ నాలుకల వలె వచ్చి నీ మీదకు దిగినప్పుడు నీ బలహీనతలన్నీ పటాపంచలైపోతాయి, మాడి మసైపోతాయి. గమనించాలని దేవుని యొక్క వాక్య సేవకునిగా మీకు మనం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ అంట నాలుకల వలె దిగిందంట. ఎందుకు దిగింది చెప్పండి? మన నాలుకను శుభ్రం చేయడానిక? మన నాలుక యొక్క అపవిత్రతను తీసివేయడానిక? వాక్యంలో చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో మనము చూస్తే ఈ నాలుకలు పెట్టే చిచ్చును మనము చూస్తున్నాం. ఏ నరుడును నాలుకను సాధు చేయలేడు. ఏ నరుడును నాలుకను సాధు చేయలేడు. సాధు చేయలేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. అది నిరర్థకమైన దుష్టత్వమే. ప్రియమైన దేవుని విశ్వాసులైన వాళ్ళగా బైబిల్ గ్రంథములో మనము చూస్తే ఒక మాట మనకు కనబడుతూ ఉంది. అదేంటంటే నాలుకకి భయంకరమైనదిగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. నాలుక అగ్నియే. నాలుక మన అవయవులలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యమును కలుగ చేయొచ్చు. ప్రకృతి చక్రమును. ప్రియమైన వారులారా, మనము చూస్తే ఈ నాలుక యొక్క భయంకరత్వము, దీని యొక్క విషతత్వాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఒక చిన్న అగ్గిపుల్ల అడవిని తగలబెట్టినట్లు ఈ నాలుక ఎన్నో కుటుంబాలను, ఎన్నో జీవితాలను తగలబెడుతుంది. దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తే యెషయా భక్తుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే 6వ అధ్యాయములో, యెషయా గ్రంథము 6వ అధ్యాయములో ఓ మాటను మనము చూస్తున్నాం. 6వ వచనములో అప్పుడు శరాపులలో ఒకడు బలిపీఠము నుండి కాలుతో తీసిన నిప్పును చేతబట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపము ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను. అగ్ని మన నోటికి తాకినప్పుడు, మన నాలుకకు, మన పెదవులకు తాకినప్పుడు పాపము పరిహారమగును, దోషము పరిహారమగును. పరిశుద్ధాత్మ అగ్ని వలె వచ్చినట్లుగా మనము అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళగా, వెండినంట మట్టి మూస శుద్ధి చేస్తుందంట. వెండిని, బంగారాన్ని కొలిమి శుద్ధి చేస్తే వెండిని మట్టి మూస శుద్ధి చేస్తుందట. పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే 7 సార్లు
పరిశుద్ధమైన వార్తతో నింపు అని భక్తులు పాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని విశ్వాసులైన వాళ్ళ దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే పరిశుద్ధాత్మ వారిలోనికి వచ్చినప్పుడు అగ్ని నాలుకలు వారి మీదకి దిగినప్పుడు వారు భాషల వరములు పొంది సర్వలోకమునకు సాగిపోయి సర్వలోకమునకు సువార్తను ప్రకటించారు. వారు నింపబడ్డారు, వారి బోధలతో లోకమును నింపారు. అయ్యా దైవ సేవకులైన వారులారా, సంఘ పెద్దలైన వారులారా, సంఘ స్త్రీలైన వారులారా, ప్రార్థనా పరులైన వారులారా, మీరు దేవుని వాక్యముతో, దేవుని ఆత్మతో, దేవుని మాటలతో మీరు నింపబడాలి. అనేక మందిని నింపాలి. ఒకవేళ మీరు దేవుని ఆత్మతో నింపబడకపోతే మీరు సంఘాన్ని నడిపించేటువంటి పరిస్థితి ఉండదు. బైబిల్లో అపోస్తుల కార్యక్రమంలో మనం చూస్తే 12 మంది అపోస్తులు 7 సంఘ పెద్దలను ఏర్పాటు చేశారు. వారి మీద చేతులు ఉంచి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ వారి మీదకు వచ్చి, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో నింపబడాలి. నీ మాటలు ఆత్మతో నింపబడిన మాటలుగా ఉండాలి. నీ యొక్క క్రియలు ఆత్మతో నింపబడిన క్రియలుగా ఉండాలి. లేకపోతే నీ మాటలు ఎలా ఉంటాయనంటే కరెంటు లేని ఇల్లు చీకటిగా ఉన్నట్లు నీ మాటలు కూడా చీకటిగానే ఉంటాయి. నీరు లేని పంట ఎండిపోయినట్లు నీ మాటలు కూడా ఎండిపోయిన మాటల వలె, చల్లారిపోయినటువంటి మాటల వలె ఉంటాయి, లోకానుసారంగా ఉంటాయి. గమనించాలని దేవుని సేవకునిగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి శిష్యులైన వారు మేడగదిలో నింపబడ్డారు. వారు లోకాన్ని నలువైపులకు సర్వలోకములకు వెళ్ళి వారు దేవుని మాటలతో లోకాన్ని నింపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వారుగా మరొక మాటలు కనుక మనము చూస్తే పరిశుద్ధాత్మ మాట్లాడినది, వినబడినది, కనబడినది, మాట్లాడినది. దేవుని యొక్క వాక్యములో 2వ అధ్యాయము 4వ వచనమును చూద్దాం. అందరూ అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలతో మాట్లాడసాగిరి. బోలో యేసు మహారాజుకే. ప్రియమైన దేవుని విశ్వాసులైన వారులారా, వాక్శక్తితో వారు మాట్లాడారంటే బైబిల్ చెప్తా ఉంది. 8వ వచనము 1వ అధ్యాయం అపోస్తుల కార్యములో ఏమని మాట్లాడుతున్నారో చూద్దాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు శక్తిని పొందెదరు. కనుక మీరు యెరూషలేములోను పిల్లలా, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములలోను భూదిగాంతముల వరకు సాక్షులై నాకు సాక్షులై ఉంటారు. ఆమేన్. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకు వచ్చినప్పుడు మీరు వాక్శక్తిని పొంది మీరు మాట్లాడతారు, భాషలు మాట్లాడతారు, సాక్ష్యమిస్తారు, దేవుని యొక్క గొప్ప కార్యములను మీరు వివరిస్తారు. యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, ఆ మీదట లోకమంతా భూదిగంతముల వరకు మీరు సువార్తను ప్రకటిస్తారు. ప్రియమైన దేవుని విశ్వాసులైన వారులారా, ఈ రోజున ప్రపంచమంతా సువార్తీకరణ జరుగుతుందనంటే అది ఆత్మ కార్యమని మీరు గమనించండి. ప్రియమైన వారులారా, అనేక మంది ప్రభువును అంగీకరించి పాపమును విడిచిపెట్టి చీకటి బ్రతుకును, అసహ్య బ్రతుకులను వదిలిపెట్టి ఈ రోజున నెమ్మది
పరిశుద్ధాత్మ మన ద్వారా, దైవ సేవకుల ద్వారా ప్రజలను వేడుకొనుట గమనించాలని మీకు నేను మనం చేస్తున్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూద్దాము. కేత్రీయులు, అరేబీయులు మొదలైన మనమందరము కేత్రీయులను, అరేబీయులు అరేబీయులను మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పి చూడండి, వారి వారి భాషలో సువార్తను అందించుట. ఈనాడు ప్రపంచంలో ఎన్ని భాషల్లోనికి బైబిల్ వెళ్ళిపోయిందండి? 2000 పైగానే భాషల్లోనికి బైబిల్ వెళ్ళిపోయింది. ప్రపంచంలో ఇన్ని భాషల్లో తర్జుమా చేయబడిన ఏకైక గ్రంథము దైవ గ్రంథమైన బైబిలే. ప్రపంచంలో అత్యధికముగా అమ్ముడుపోయిన పుస్తకము బైబిల్ గ్రంథమే. ప్రపంచంలో అత్యధికముగా ప్రజల చేత చదవబడుచున్న గ్రంథము బైబిల్ గ్రంథమే. ప్రియమైన వారులారా, ఇంత గొప్ప శక్తిగల కార్యములు వాక్శక్తి వారికి ఇచ్చట వలన చూడండి, కీర్తనల గ్రంథము 73వ అధ్యాయం 9వ వచనాన్ని కనుక ఈ మాటలను మనము చూస్తే వ్రాయబడింది, ఆకాశము తట్టు వారు ముఖమెత్తుదురు, ఆకాశము తట్టు వారు ముఖమును ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. వారి నాలుక భూసంచారము చేయును. వారి నాలుకలు భూసంచారము చేయను. ఈ రోజు మనం ఎక్కడికి వెళితే అక్కడికి మన నాలుక మనతో పాటు వస్తుందా రాదా? మాట్లాడరండి. మీ నాలుకని మీరు ఇంట్లో పెట్టేసి పెడతారు ఏమన్నా? నాలుక లేకుండా ఉత్తు నోరేసుకుని వెళ్తారా? మాట్లాడగలరా? కాబట్టి వారి నాలుక భూసంచారము, మన నాలుకతో పాటు పరిశుద్ధాత్ముని యొక్క అగ్ని నాలుక కూడా ఈ దినాల్లో భూసంచారము చేస్తా ఉంది. బోలో యేసు మహారాజుకే. ప్రియమైన వారులారా, 12వ అధ్యాయము కీర్తనల గ్రంథము 4వ వచనములో ఇంకొక మాట వ్రాయబడి ఉంది. ఏమనంటే, మా నాలుకల చేత మేము సాధించెదము. మా నాలుకల చేత మేము సాధించెదము. 6వ వచనము చూస్తే ఏమని రాయబడింది? మన నాలుకల యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కలిగిన పవిత్రములు. అమ్మా, పరిశుద్ధాత్మను పొందిన వారి నాలుకలు మట్టి మూసలో 7 సార్లు కరిగినంత పవిత్రములు. మన నాలుకలు పరిశుద్ధాత్మతో కాల్చబడాలి, వాక్యముతో కాల్చబడాలి. మన నాలుకల్లో ఉన్న అపవిత్రత పారిపోవాలి, అపవిత్రమైన మాటలు వెళ్ళిపోవాలి. ఒకడు మాట్లాడే మాటను బట్టి వీడిలో పరిశుద్ధాత్మ ఉందా లేదో మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే అతను పరిశుద్ధాత్మ స్వభావమును అనుసరించి మాట్లాడతాడా లేదా, లేదంటే లోకం యొక్క స్వభావమును అనుసరించి మాట్లాడుతున్నాడా లేదా మనం తెలుసుకోవచ్చు. గమనించాలని మీకు నేను మనం చేస్తూ ఉన్నా. ప్రియమైన వాళ్ళ బలమైనటువంటి గాలి వీచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ప్రియులారా, అది దేవుని యొక్క పని, పరిశుద్ధాత్మ యొక్క పని. యూదులకు భయపడి శిష్యులు ఈ 108 మంది మేడగదిలో దాక్కున్నారు. ఈ బలమైన గాలి వచ్చింది. వారు దగ్గర వేసుకున్నటువంటి తలుపులను అలా వేసింది. ఇల్లంతా నిండిపోయింది. వారి హృదయం అంతా నిండిపోయింది. ఇల్లంతా నిండిపోయింది. వారి హృదయం అంతా నిండిపోయింది. వారిని శక్తివంతులుగా చేసింది. తుఫాను కాలంలో గాలి వస్తే తలుపు
తలుపులైనా తెరుచుకుంటాయి, బిల్డింగ్లైనా ఎగిరిపోతాయి, చెట్లైనా పడిపోతాయి, ఎంతో బీభత్సమో జరుగుతుంది. అయితే వీరు వేసుకున్న తలుపులను పరిశుద్ధాత్మ తండ్రి తీసివేశాడు. ఆ గదంతా నింపాడు, వాడు హృదయం అంతా నింపాడు. ఒకవేళ నీవు దేవుడు నా కొత్తని తలుపులు వేస్తున్నావేమో, దేవుని మాటలు చేరకుండా నీ హృదయం అనే తలుపులను పరిశుద్ధాత్మ తండ్రి తెరుస్తాడు, నీ హృదయాన్ని నింపుతాడు. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపు దేవా అని భక్తులు పాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయ్యా, ఏంటి పరిశుద్ధాత్మ? ఏం చేస్తుంది పరిశుద్ధాత్మ? పెంతుకొస్తున్నాడు భూమి మీదకి దిగి వచ్చిన ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం ద్వారా మనము గమనిస్తే కొన్ని మాటలను చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనము గమనిస్తే, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. సత్య స్వరూపియగు ఆత్మ మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించు. ప్రభువును పిలాతు అడిగాడు, సత్యం అంటే ఏమిటి అని. ఈ దినాల్లో చాలా మందికి సత్యం అంటే తెలియదు. మేము మాట్లాడిందే సత్యం అనుకుంటారు, మేము చెప్పేదే నమ్మండి అన్నారు. సత్యం అంటే ఈ దినాల్లో చాలా మందికి తెలియదు. తెలిసిన దానిలో ఎక్కువ కాలము సత్యములో నిలబడలేరు, తప్పిపోతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, అయితే ప్రభు అంటున్నాడు, సత్యవంతులుగా మీరు ఉండాలి అంటే పరిశుద్ధాత్మ మిమ్మల్ని సత్యములోనికి, సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తుంది. ఆత్మ సహాయమును బట్టి మీరు సత్యములోనికి నడిపించబడతారు. గమనించాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు కానీ ఏది బోధించాలో అంటే ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు ఆత్మ మీకు తెలియజేస్తుంది. ఏది పడితే అది మాట్లాడేయటము సబబు కాదు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మనము మాట్లాడాలి. బలో యేసురాజుకే ఈ రోజున మనము ఎక్కడ చూసినా ఏది పడితే అది, ఎలా పడితే అలాగా, ఎక్కడ పడితే అక్కడ, ఎంత వస్తే అంత మాట్లాడేస్తున్నారు. కారణం ఏమిటంటే దేవుని ఆత్మ వారి దగ్గర లేదు. ఈ రోజున ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని ఆత్మను పొందాలి. ఎందుకు? నువ్వు సత్యములోనికి నడిపించబడాలి. ఏది మాట్లాడాలో అది నువ్వు మాట్లాడాలి అని అంటే పరిశుద్ధాత్మను నీవు పొందాలి. అంత మాత్రమే కాదు కానీ సంభవింపబోయే సంగతులను నీకు తెలియచేస్తుంది. సంభవింపబోయే సంగతులను నీకు తెలియచేస్తుంది. రేపేమి సంభవిస్తుందో ఈ లోకానికి తెలియదు. రేపేమి జరుగుతుందో ఈ లోకానికి తెలియదు. ప్రపంచంలో రేపేమి జరుగుతుందో బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది.
ప్రతి ఒక్కరూ కూడా రావాలి అని చెప్పి మీకు నేను మనం చేస్తున్నాను. దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక రెండవది ఏమిటంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8:2. దైవాత్మారమ్ము నా తనువున వ్రాలు. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను, దానిని దేవుడు చేసెను. ప్రియమైన వారలారా, మనము చూస్తే పరిశుద్ధాత్మంట పాప నియమము నుండి మరణ నియమము నుండి మనలను విడిపించేదిగా కనబడుతుంది. భూలోకములో ప్రాముఖ్యమైనటువంటి మరణములు 2 ఉన్నాయి. ఒకటి శరీరమునకు సంభవించే మరణము, 2 ఆత్మకు సంభవించే మరణం. శరీరమునకు సంభవించేది చావైతే ఆత్మకు సంభవించేది నరకము అని మీరు గమనించాలి. ప్రియమైన దేవుని విశ్వాసులైన వాళ్ళరా, అసలైన మరణం ఏమిటంటే నిత్య నరకం. అసలైన మరణం నిత్య నరకము అని మనము గమనించాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు, కొరుకు చుట్టూరు పండ్లు పటపట. అగ్ని ఆరదు, పురుగు చావదు, కొరుకు చుట్టూరు పండ్లు పటపట. ప్రియమైన వారలారా, అగ్ని ఆరదట, పురుగు చావదట, పండ్లు పటపటమని కొరుకు చుందురట. తిరిగి తిరిగి చూచుచుందురు, పరుగులెత్తక ఏడ్చుచుందురు. నరకమగునది నిరతముండునయో, ఆ ఘోర నరకము నందు పాపు బాధపడుదురయో. ఘోరమైన అగ్నికుండము. పాపాన్ని విడిచిపెట్టకపోతే, అన్యాయాన్ని అక్రమాన్ని విడిచిపెట్టకపోతే, దేవునికి ఏది ఇష్టమో అది చెయ్యకపోతే, దేవునికి ఏది ఇష్టము లేదో దాన్ని వదిలిపెట్టకపోతే నరకము తప్పదు. బట్టలు వస్త్రము కప్పుకున్నట్లు పాపాన్ని కప్పుకుంటే నరకము తప్పదు. వస్త్రము ధరించుకున్నట్లు దేవుణ్ణి ధరించుకుంటే నీకు పరలోకము మోక్షము తప్పదు. గమనించాలని మీకు నేను మనం చేస్తున్నా. అసలైన మరణము నరకము. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం త్వరగా చదువుదాం. మన్నైనది వెనకటి వలె మన్నుకు చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరణము. చూడండి, శరీరము మన్నే కనుక దేవుడు దీనిని మన్నులో నుంచే తీసి మనిషిగా చేశాడు కనుక
నరులెల్లరూ నన్ను విడచినవో, శరీరమును నశించినవో. నరులెల్లరూ నన్ను విడచినవో, శరీరమును నశించినవో. హరించిన ఐశ్వర్యమో హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినారు. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాతోనుండా, తిరిగి లేచెను నాతోనుండా. పరమా జీవము నాతోనుండా, తిరిగి లేచెను నాతోనుండా. నిరంతరము నడిపించెను, మరలవచ్చి యేసు కొనిపోవును. నిరంతరము నడిపించెను, మరలవచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. ప్రియమైన దేవుని విశ్వాసులైన వారులారా, నేను మీకు తెలియచేసేది, శరీరము మట్టిలోనికి చేరిపోవును, కానీ ఆత్మ చెప్పండి నిత్యము జీవించేది. కానీ 60-70 సంవత్సరాలు జీవించే శరీరాన్ని ప్రేమిస్తున్నారు, శరీరాన్ని పట్టించుకుంటున్నారు, కానీ నిత్యము జీవించే ఆత్మను ఎవరు పట్టించుకోవడం లేదు. దాని మీద ఎవరు మనసు పెట్టడం లేదు. యుగ యుగాలు జీవించే ఆత్మను అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకనే బైబిల్లో చెప్పబడింది, ఆత్మను ఆర్పకుడి అని. ఆత్మ లేనివాడు నావాడు కాదు అని. ఆత్మ చెప్పుచున్న మాటలు సంగము వినాలని. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు, వినువాడు కూడా రమ్ము అని చెప్పవలెను. రమ్ము, ప్రభువైన యేసు రమ్ము, ఆ మాటకు అర్థమే మరణాత. కాబట్టి ప్రియమైన దేవుని విశ్వాసులైన వారు కదా, దేవుని యొక్క వాక్య సేవకునిగా మీకు తెలియజేసేది ఏమిటంటే, మనము ఆత్మ కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆత్మయే నీ జీవింపచేసేది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని యోహాను సువార్త 6:63 తెలియజేస్తా ఉంది. కానీ పిల్లల శరీరము కొరకు తక్కువ ప్రార్థన చేయాలి, ఆత్మ కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలి. కానీ ఈ దినాల్లో 60-70 సంవత్సరాలు జీవించే శరీరం కొరకు ఎక్కువ ప్రయాసపడుతున్నారు, ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు. నిత్యము జీవించే ఆత్మ కొరకు తక్కువ ప్రయాసపడుతున్నారు, తక్కువ ప్రార్థన చేస్తున్నారు. గమనించాలని మీకు నేను మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని విశ్వాసులైన వాళ్ళ ఇంకొక మాట ఏమిటంటే, ఈ దినాల్లో, ఈ చివరి దినాల్లో మనకెవరు సహాయం చేయాలి, ఎలా ప్రార్థన చేయాలో, మనం ఎలా దేవుని సన్నిధికి రావాలో, ఎలా దేవుని ఆరాధించాలో, మనం ఎలా ఏం చేయాలో మనకు నేర్పేది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందామండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయం చేస్తున్నాడు. ఏలయనగా చూడండి, ఆత్మ మనకు సహాయం చేస్తున్నారు. నువ్వు అనుకోవచ్చు, నాకెవరు సహాయం చేయదని. దావీదు అంటున్నాడు, కొండల తట్టు నేను కరుణెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును?
ఆయన అంటున్నాడు, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ప్రస్తుత దినాల్లో దేవుని పిల్లలైన వారులారా, మీకు సహాయము పరిశుద్ధాత్మ వలన కలుగును. ఆత్మ మనకు మన బలహీనతలో మనల్ని బలపరుస్తున్నాడు, మనల్ని బలవంతులుగా చేస్తున్నాడు. అందుకనే దేవుని బలము వైపే మనము చూడాలి, మన బలహీనత వైపు చూడకూడదు. నేను బలహీనుడిని. చాలా మంది శనివారం షాంలోకి వచ్చి వారు చెప్తారయ్యా, నేను సరిగా మోకాళ్ళు లేకపోతున్నాను, సరిగా నేను పనులు చేసుకోలేకపోతున్నాను, నేను చాలా బలహీనుడిగా ఉన్నాను, నేను కృంగిపోతున్నాను. చాలా మంది అంటారు, మానసికంగా కృంగిపోతున్నానయ్యా, అనారోగ్యాలతో కృంగిపోతున్నాను, అప్పులతో కృంగిపోతున్నాను, సాతాను దయ్యాలు నన్ను వంచించి వేస్తున్నాయి, వంగదీసేస్తున్నాయి. నాకున్న శ్రమలను బట్టి నేను బలహీనుడనైపోయాను, దేవుడిలో సరిగా సాగలేకపోతున్నాను, సంఘములో సరిగా సాగలేకపోతున్నాను. అయితే ఒక భక్తుడు అన్నాడు, ఏమన్నాడు? యెహోవా నా బలమా, ఏది నీ బలం? నీ ధనము నీ బలమా? నీ చదువు నీ బలమా? నీ కులము నీ బలమా? నీ ఆస్తి నీ బలమా? నీ ఉద్యోగము నీ బలమా? నీ జీతము నీ బలమా? నీ బిడ్డలు నీ బలమా? నీ బంధువులు నీ బలమా? నీ స్నేహితులు నీ బలమా? ఎవరు నీ బలం? దేవుడు చూసుకుని పొంగిపోతున్నా, దేవుడు చూసుకుని నీవు మిడిసిపడుతున్నా. కానీ మన బలము మన దేవుడే, మన బలమైన దుర్గము, మన ఆనంద కాలము మన ప్రభువే. మన బలహీనతలో ఆత్మ తండ్రి సహాయం చేస్తున్నాడు. ఎలా సహాయం చేస్తున్నాడు మీరు చదువుతారా? మనము యుద్ధముగా ఎలా ప్రార్థన చేయవలెనో మనము యుద్ధముగా ఎలా ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. మనం చాలా మంది కాళ్ళ వేస్తారు, నేను గొప్ప ప్రార్థన విధానం కలిగిన వాడు, నేను ప్రార్థన చేస్తే అలాగా ఇలాగా అని ఎంతెంతో చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ రాయబడింది, మనకు ఎలా ఉన్న ప్రార్థన చేయాలో న్యాయంగా మనకు తెలియదట. మన తరపున ఉచ్చరింప సత్యము కాని మూర్ఖులకు ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. మూర్చు ముక్కుచు వేదన పడుచు మన తరపున ఆత్మ తండ్రి మొర్ర పెట్టుచున్నాడు. ఆమేన్, ఆమేన్. నువ్వేం భయపడకు, నీ తరపున ఆత్మ తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వేం దిగులు పడకు, ఆత్మ తండ్రి నీ పక్షముగా కన్నీరు కాచి ఉచ్చరింప సత్యము కాని మూర్ఖులతో పోరాడుచు ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ లోకమును బట్టి, ఈ లోకములో ఉన్న మాయలను బట్టి, అంత్రాలు మంత్రాలు తంత్రాలు యంత్రాలను బట్టి, మనుషులను బట్టి, చీకటి మనుషులు చీకటి శక్తులను బట్టి నువ్వేమి భయపడవద్దు. ఈ మాయ లోకమును బట్టి నువ్వు భయపడవద్దు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలో అత్యాయాలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలో అత్యాయాలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. చిన్నారిచ్చిన యెహోవా ఉన్నాడు,
నుంచి పరిశుద్ధాత్మ తండ్రి ఎప్పుడు కూడా నువ్వు భయపడకు, దిగులు పడకు, అదరకు, బెదరకు, సోలిపోకు, కూలిపోకు. నిన్ను బలపరిచి ధైర్యపరిచి ప్రభువు నీకున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, 8వ అధ్యాయంలోనే 14వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు, వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఆమేన్. దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడతారు? సొంతంగా నడవకూడదు, స్వంత శక్తితో యేసు స్వామి చేరలేను, స్వంత శక్తితో యేసు స్వామి చేరలేను, నేనెంతగానో చించిన విడుని తిరిగి చూడలేను, నేనెంతగానో చించిన విడుని తిరిగి చూడలేను. ప్రియమైన వాళ్ళరా, స్వంత శక్తితో స్వంత మనసుతో నీవు ప్రభువుని చేరాలి. నువ్వెంత నడిచినా ప్రభువుని చేరుకోనలేవు. చాలా మందికి భవిష్యత్తులో ఎలా నడవాలో తెలియదండి, ఎటు అడుగులు వేయాలో తెలియదండి, ఏ అడుగు ఎటువైపు వేస్తే ఏం జరుగుతుందని భయపడ్డు. ఇక్కడికి ఏమవుతుందో, వాళ్ళ మాట ఇంటే ఏమవుతుందో, ముందుకు వెళితే ఏమవుతుందో, వెనక్కి వెళితే ఏమవుతుందో, ఎటు పోవాలో తెలియక అలలిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. కానీ నువ్వే నిర్ణయం తీసుకోవాలో పరిశుద్ధాత్మ తండ్రి నిన్ను నడిపిస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మకు లోబడితే, పరిశుద్ధాత్మను సంపాదించుకుంటే, పరిశుద్ధాత్మను పొందుకుంటే, నువ్వు ఎలా నడవాలో, ఎటు నడవాలో, ఏ మార్గం వైపుకి వెళ్ళాలో పరిశుద్ధాత్మ నీకు బోధిస్తాడు. ఏ ఉద్యోగంలో చేరాలో, ఏ సబ్జెక్ట్ చూసుకోవాలో, ఎలా చదవాలో, ఎలా ప్రార్థించాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ కూర్చోకూడదో, ఎక్కడ కూర్చోవాలో, ఏ మాట వినాలో, ఏ మాట వినకూడదో, ఏది మనము చెయ్యాలో, ఏది చేయకూడదు, ఏది పాపమో, ఏది పుణ్యమో, ఏది చెడో, ఏది మంచో, ఏది దేవుడో, ఏది దెయ్యమో, ఏది పుణ్యమో, ఏది పాపమో, ఏది నరకమో, ఏది మోక్షమో పరిశుద్ధాత్మ తండ్రి నీకు బోధిస్తాడు, నేను నడిపిస్తాడు. మనం పాడుకుంటాం, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. గుర్తుపెట్టుకో, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ప్రభు దగ్గరికి రా, పరిశుద్ధాత్మ సహాయము కోరు. పరిశుద్ధాత్మ తండ్రి రైట్ వేలో నిన్ను నడిపిస్తాడు, రైట్ నిర్ణయాలు తీసుకునేటట్టుగా నిన్ను ప్రేరేపిస్తాడని మీకు నేను మనం చేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. నువ్వు బలహీనుడువా, నీకు శక్తినిస్తాడు. అనారోగ్యవంతుడుగా ఆరోగ్యం ఇస్తాడు. గమనించాలని మీకు మనం చేస్తున్నాను. ఆఖరిగా కొన్ని మాటలను మనం చెప్పుకుని ముగించుకుందాం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఇంకా పరిశుద్ధాత్మ తండ్రి మనకేమిస్తాడు? పరిశుద్ధాత్మ తండ్రి ఆయన మన కొరకు ఏం పని చేస్తాడు? సర్వసత్యంలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడని మనం చెప్పుకున్నాం, బోధిస్తాడని చెప్పుకున్నాం, జరగబోయే విషయాలు చెప్తాడని మనం తెలుసుకున్నాం. అంత మాత్రమే కాదు, కానీ నరకం నుండి ఆయన మనలను తప్పిస్తాడు, పాప నియమం నుండి విడిపిస్తాడని మనము తెలుసుకున్నాం. మన కొరకు సహాయం చేస్తాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తాడు, మనకు శక్తినిస్తాడు, మనల్ని నడిపిస్తాడని తెలుసుకున్నాం. ఇంకేం చేస్తాడో చదువుకుందాం. 1 కొరింథీ 12:8
ఈ రోజున ఆత్మ లేకుండా అనేక మంది బోధించేస్తున్నారు, ఆత్మ లేకుండా సేవ చేస్తున్నారు, ఆత్మ లేకుండా బోధిస్తున్నారు. ప్రియమైన వారులారా, మీరు గమనించాలని మీకు మనం చేస్తున్నాను. ఆత్మ కలిగి ఉంటే ఆ సంతోషము, ఆ దీవెన, ఆనందము వేరే ఉంటుందని మీకు మనం చేస్తున్నాం. కాబట్టి విశ్వాసము మనకు దయచేస్తాడంట. దేవుని వల్ల ఏకమవుతుందంటే మనకు దేవుని ద్వారా, ఆత్మ ద్వారా మనకు విశ్వాసము లేని విసుగుదల సమయమున మనం ప్రార్థన చేసి ఆత్మ తండ్రి మనకు విశ్వాసమును దయచేస్తాడు, విశ్వాస పూర్ణులుగా చేస్తాడు, విశ్వాస వీరులుగా మనలను చేస్తాడు, విశ్వాసముతో నింపుతాడు. కొన్ని సమయాల్లో దేవుని గూర్చిన విషయాలు మనకు చెప్పగా ఉంటాయి, అంతగా రుచించవు. మన బాధలను బట్టు, మన శ్రమలను బట్టు, మన ఇబ్బందులను బట్టు కొన్ని సమయాల్లో దేవుని మీద మన విశ్వాసము తొలగిపోతుంది, అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతాం, అంధకారంలోనికి వెళ్ళిపోతాం. కానీ అలాంటి సమయంలోనంట పరిశుద్ధాత్మ తండ్రి మనకేం చేస్తాడంటండి? విశ్వాసమును దయచేస్తాడు, బుద్ధివాక్యమును, జ్ఞానవాక్యమును మనకు దయచేస్తాడు. ఇంకా ఆత్మ తానే స్వస్థపరచు వరమును మరొకరికి అద్భుత కార్యములు చేసే శక్తియు, మరొకరికి ప్రవచన వరములను, మరొకరికి ఆత్మ వివేచించు, మరొకరికి నానావిధ భాషలను, మరొకరికి భాషలకు అర్థము చెప్పు శక్తియు. చూడండి, ఆత్మ మనకిచ్చే గొప్ప ఆశీర్వాదాలు, ఆత్మ వరములు, ఆత్మ ఫలములు మనకు చూస్తూ ఉన్నాం. స్వస్థపరిచే వరం ప్రభువు నాకు 1995వ సంవత్సరంలోనే, 91వ సంవత్సరంలోనే ఈ వరాన్ని దయచేశారు. 21 రోజు ఉపవాస ప్రార్థనలో, మరొకసారి 95వ సంవత్సరంలో 40 రోజులు రాత్రి పగలు చేసిన ఉపవాస ప్రార్థనలో ప్రభువు నాకు ఈ వరములను అనుగ్రహించారు. నేటికి స్వస్థత శాలలో అనేక మంది శరీరాత్మీయ మేళ్లు పొందుచున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అనేక మంది శరీర ఆత్మీయ స్వస్థతను పొందుతూ ఉన్నారు. మరణకరమైన స్థితి నుంచి అనేక మంది విడిపించబడుతున్నారు. సంతానం లేని వారికి సంతానము కలుగుతూ ఉంది. అనేక మంది దీవించబడుతున్నారని మీకు మనం చేస్తున్నాం. భాషలు మాట్లాడేవారు, భాషలకు అర్థాలు చెప్పేవారు, అద్భుతాలు చేసేవారు ప్రభు ఈ కడవరి కాలంలో మనకి ఇవ్వబోతున్నాడు. ఏవేవి ప్రవక్త అదే చెప్పాడు, అంత్య దినములలో అందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తాను. పెంతెకోస్తు దినమునందు ఈ ఆత్మ కుమ్మరించబడింది. నువ్వు కూడా ఆత్మను పొందాలనుకుంటున్నావా? పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వెంతకాలము దేవునిలో ఉన్న ప్రార్థన చేసినా నువ్వు రాకడకు సిద్ధపడలేవు. పరిశుద్ధాత్మ లేకపోతే నీరు లేని పైరు సన్నమవుతుంది. పరిశుద్ధాత్మను కోరును, దాని కొరకు నీవు ప్రార్థన చేసుకో, పట్టుదలగా ఆత్మను దయచేయమని అడుగు. ప్రభు నీకు అందిస్తారు. అప్పుడు నువ్వు రాకడకు సిద్ధపడతావు. అనేక సత్యములు ప్రభు నీకు బయలుపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు అనేక ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈ పండుగ దినమున మనెల్లరకు అట్టి దీవెనలు, అట్టి భాగ్యములు ప్రభువు ప్రసాదించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం.
ప్రభువా నీకు అనేకమైన స్తోత్రములు. 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు బలమైన గాలి గొప్ప శబ్దముతో ఆ గదిలో ప్రవేశించింది. అగ్ని నాలుకలు వారి మీదకు దిగాయి. వారు వాక్శక్తిని పొందారు. భాషలతో మాట్లాడుతున్నారు. ఈ కడవరి దినాల్లో నాకు కూడా అలాంటి శక్తిని దయచేయి ప్రభువా అని ఎవరి మట్టుకు వారి ప్రార్థన చేసుకున్నాడు. నా బలహీనతలు నాలో నుండి తీసివేయి, నీ బలమును ధరింపచేయి. పాపములను తొలగించి వేయి, నా దోషములను తీసివేయి. నీ ఆత్మ కార్యము నాలో జరిగించు నాయన. ఇంతకాలం ఆత్మ లేని వాడిగా నేనున్నాను. ఆత్మ యొక్క గొప్పతనము అవసరత నేను గుర్తించలేదేమో. ఈ వర్తమానము ద్వారా ఆత్మ యొక్క అవసరత నేను గుర్తించాను. నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాడు. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నీ ఘనమైన పాదములకు స్తోత్రములు. ఈ పెంతెకొస్తు పండుగ దినమున మేడగదిలో ఉన్న 120 మంది మీదకు వాగ్దానము చేయబడిన ఆత్మను మీరు కుమ్మరించారు. వారందరూ ఆత్మ బలముతో నింపబడ్డారు. లోకమును నీ మాటలతో నింపివేశారు. ఇతని మందు మా మీద ఇంకా బలముగా నీ ఆత్మను కుమ్మరించండి. మేము ఇంకా అనేక మందిని నింపగలుగులాగున నీ సహాయమును దయచేయి. తండ్రి గారు చెప్పారు, ఆత్మను పొందకుండా దైవ గ్రంథమును పఠిస్తే ఏది అర్థము కాదు అని అన్నారు. అపార్థ భావములు వస్తాయన్నారు. ఆత్మతో నింపబడి దైవ గ్రంథమును ధ్యానించే కృప నాకు, మాకు, అందరికీ దయచేయండి. ఈ పెంతెకొస్తు పండుగ ఆశీర్వాదములు మాపై మీరు కుమ్మరింపచేయండి. పరిశుద్ధాత్మ వరములో మా ప్రియులందరికీ మెండుగా దయచేయండి. మా సేవలో పరిశుద్ధాత్మ కార్యములను కనపరపచేయండి. కడవరి దినాల్లో ఉన్నాం. పరిశుద్ధాత్మ సహాయముతో రాకడకు సిద్ధపడే కృప మాకు దయచేయండి. మా యొద్దకు మేముగా రాకడకు సిద్ధపడలేదు. పరిశుద్ధాత్మ మమ్మలను రాకడకు సిద్ధము చేస్తుంది కనుక పరిశుద్ధాత్మ వశములోనికి మమ్మలను తీసుకుని వెళ్ళండి. ఆదివారపు ఆరాధన ఆశీర్వాదములు దయచి మీరంతా నీ కృపలో భద్రపరిచినందుకు స్తోత్రములు. జరగబోయే కాలమంతా కృపాక్షేమములు దయచి ప్రపంచమును భయంకరమైనటువంటి మిడతల నుండి, కరోనా వ్యాధి నుండి విడిపించండి. లోకమునకు నెమ్మది సమాధానమును మీరు దయచేయండి. ఈ కార్యక్రమమును వినుచున్న వారికి, చూచుచున్న వారికి శరీర ఆత్మీయ మేలు, భూలోక పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు, ఆనందము, నెమ్మది, సమాధానము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా
దయచేయండి. మేడల అపరాధములు చేయవచ్చు ప్రకారం అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధంలోనికి తేక కీడుకు తప్పించండి. రాజ్యము బలము మహిమ నిరంతరం మీరే ఉన్నారు పరమ తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు చేయము అపవాది క్రియలకు లైవ్. ప్రవేశ రక్తమునకు చేయము అపవాది క్రియలకు లైవ్. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయము అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృపయు మనలను ఆయన మహిమ రాకడకు ఆయత్తపరచుటకు మనకు సహాయం చేయుటకు మన తరపున ప్రార్థన చేయుటకు మనల్ని నడిపించుటకు మన మధ్యలోనికి దిగి వచ్చిన మనలో నివాసించు ఉన్న పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ప్రియక దేవుని దీవెనాశీర్వాదములు పెంతెకోస్తేను పండుగ దిన దీవెనలు మనెల్లరకు ప్రభు అనుగ్రహించును గాక. అందరికీ మరణాత మరణాత.